హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన వీడియో అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి. అదేంటంటే మార్కెట్లోకి ఫేక్ అల్ట్రాటెక్ సిమెంట్ అయితే వచ్చింది. ఓకే, అంటే చాలా ఫేక్ సిమెంట్స్ వచ్చి ఉండొచ్చు, కానీ ఈ అల్ట్రాటెక్ సిమెంట్ అనేది మొన్న 1 వీక్ బ్యాక్ అనేది వాళ్ళు సీజ్ చేసి పట్టుకోవడం జరిగింది కంపెనీ. ఇది ఎక్కడంటే సత్యసాయి జిల్లాలో. అది కస్తూరి సిమెంట్స్ లేపాక్షి బ్రాండ్ వాళ్ళ పేరు అనేది. ఇప్పుడు మన ఆదిత్య బిర్లా అల్ట్రాటెక్ అనేది ఎలా ఉంటుందో వాళ్ళ పేరు ఏముండాలంటే కస్తూరి సిమెంట్స్ లేపాక్షి సిమెంట్స్ వాళ్ళది. కానీ వాళ్ళు అల్ట్రాటెక్ సిమెంట్ బ్యాగ్లో ప్యాక్ చేసేసి అమ్మేస్తున్నారు. మన విజిలెన్స్ వాళ్ళు దాన్ని సీజ్ చేయడం అయితే జరిగింది. కానీ ఒక కంపెనీని సీజ్ చేసి సరిపోదు కదా, అక్కడ ఇలాంటివి మన ఎన్నో ఉండొచ్చు. కానీ మనకు తెలియదు కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో అనేది ఏంటంటే మనం ఫేక్ ఒరిజినల్ అనేది ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, మనం సిమెంట్ తీసుకునేటప్పుడు ఏమేమి చెక్ చేసుకుంటే అది ఒరిజినలా ఫేక్ అనేది మనకి ఎలా తెలుస్తుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఓకే, దాంట్లో అసలు ఏముందంటే అది అసలు సిమెంటే కాదు వాళ్ళు ప్యాక్ చేసింది. 85% ఫ్లై యాష్, 15% సిమెంట్. అంటే బూడిద. ఫ్లై యాష్ అంటే 80% బూడిద నింపి 15% మాత్రమే సిమెంట్ ఉంది. దాంతో ఇల్లు కట్టుకుంటే ఏముంటుంది, అది 1 or 2 yearsలో పడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఫేక్ ఏదో ఒరిజినల్ ఏదో కంపల్సరీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం చూద్దాం డీటెయిల్గా ఏమేమి చెక్ చేసుకోవాలి సిమెంట్ తీసుకునేటప్పుడు అనేది. ఓకే, ఫస్ట్ ఆ బ్యాగ్ కలర్ అనేది మనకి నేను ఇప్పుడు అల్ట్రాటెక్ గురించి చెప్తున్నా, తర్వాత జనరల్గా చూద్దాం. అల్ట్రాటెక్ బ్యాగ్ కలర్ అనేది బ్రైట్ ఎల్లోగా ఉంటుంది, అంటే డార్క్ కలర్లో ఉంటుంది అది. ఓకే, ఫేక్వి కొంచెం డల్ కలర్లో కానీ కొంచెం వేరే కలర్లో కూడా ఉండొచ్చు. నెక్స్ట్ బ్లాక్, అంటే అక్కడ అల్ట్రాటెక్ సిమెంట్ అని రాసి ఉంటుంది కదా అక్షరాలు, అది బ్లాక్ కలర్లో ఉంటుంది ఆ టెక్స్ట్ అనేది. ఓకే, నెక్స్ట్ దాని మీద ఐఎస్ఐ మార్క్ అనేది కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ ఐఎస్ఐ మార్క్తో పాటు లోగో, కంపెనీ లోగో అనేది చూసుకోండి. కంపల్సరీ బ్యాగ్ మీద లోగో అయితే ఉంటుంది ఒరిజినల్ బ్రాండ్కి. ఇంకోటి డూప్లికేట్కి కూడా ఉండొచ్చు, కానీ అది అంత క్లియర్గా ఉండదు. ఈ అక్షరాలు కూడా ఇలా రాస్తే అంత బ్రైట్గా ఉండవు, కొంచెం బ్లర్గా ఉన్నట్టు, కొంచెం కలర్ చేంజ్ అయినట్టు అలా ఉంటాయి. కొన్నిసార్లు ఈ ప్రింట్ చేసినట్టు అలా ఉంటాయి. నెక్స్ట్ అక్కడ లైసెన్స్ నెంబర్, మనకి ఒరిజినల్ మీద లైసెన్స్ నెంబర్ అనేది ఉంటుంది, ఐఎస్ఐ లైసెన్స్ నెంబర్. మన ఫేక్ మీద సగం ఐఎస్ఐ నెంబర్ రాసి ఉండడం కానీ, లేకపోతే కొన్నిటి మీద లైసెన్స్ నెంబర్ లేకుండా కూడా ఉంటాయి. అది ఒకటి చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేది కంపల్సరీ చెక్ చేసుకోండి. ప్రతి ఒక్క బ్యాగ్ మీద ఖచ్చితంగా రాసి ఉండాలి అది. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేకపోయినా కానీ అది ఒరిజినల్ ప్రోడక్ట్ కాదు, డూప్లికేట్ అది. నెక్స్ట్ బ్యాచ్ నెంబర్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ దగ్గరే దాని బ్యాచ్ నెంబర్ కూడా ఇస్తారు, అది ఒకటి చెక్ చేసుకోండి. నెక్స్ట్ స్టిచ్చింగ్, చుట్టూరు స్టిచ్చింగ్ అనేది మిషన్ స్టిచ్చింగ్ ఉండాలి. ఒరిజినల్ ప్రోడక్ట్ అయితే మిషన్ స్టిచ్చింగ్ ఉంటుంది, మనకి డూప్లికేట్ ప్రోడక్ట్కి కొంచెం హ్యాండ్ స్టిచ్ చేస్తే అంటే చేత్తో కుట్టినట్టు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంక మనం సిమెంట్ బ్యాగ్ మీద మనం మెయిన్గా చూసుకోవాల్సినవి అయితే ఇవే. ఓకే, చూసాం కదా. అంటే అల్ట్రాటెక్, ఇప్పుడు అల్ట్రాటెక్ ఒకటే దొరికింది, అలాంటి ఇంకా ఎన్ని వస్తున్నాయో మనకు తెలియదు కదా. మార్కెట్లో ఇప్పుడు ఏదైనా కానీ అన్నీ కల్తీనే వస్తున్నాయి. ఓకే, అన్ని డూప్లికేట్ ప్రొడక్ట్సే వస్తున్నాయి. మనం ఏది ఒరిజినల్ ఏది ఫేకో ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాలి. కాబట్టి మనం ఈ ఐటమ్స్ అనేవి ఖచ్చితంగా ఐడెంటిఫై చేసుకోవాలి. కొంతమంది సిమెంటు 350 రూపాయలు ఉండేది మేము 250కు 300కు ఇస్తామని చెప్తుంటారు. సేమ్ బ్రాండు మా దగ్గర తక్కువ రేటుకు ఉందని. అలా తక్కువ రేటుకు ఉన్నది కూడా కొంచెం సస్పీషియస్గా ఉంటుంది మనకి. ఓకే, మనం చూడగానే ఐడెంటిఫై చేయలేరు ఎక్కువ మంది. కాబట్టి మనం ఇవన్నీ చెక్ చేసుకుంటే కొంచెం ఆ ఫేక్ ప్రొడక్ట్స్ అనేది మనం తీసుకోకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకే, మెయిన్గా ఐఎస్ఐ లోగో అనేది కంపల్సరీ ఉండదు, ఐఎస్ఐ మార్క్. తర్వాత ఐఎస్ఐ లైసెన్స్ నెంబర్ ఉండాలి. ఓకే, ఈ రెండు కంపల్సరీ ఉండాలి. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉండాలి, మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాచ్ నెంబర్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ వాటికి కొన్ని కలర్స్ ఉంటాయి ఆ కంపెనీలకి. ఇప్పుడు మన అల్ట్రాటెక్ ఉందనుకోండి, ఎల్లో కలర్లో వస్తాయి, దాని టెక్స్ట్ అనేది బ్లాక్ కలర్లో ఉంటుంది. ఓకే, దానిపైన అది లోగో అనేది కొంచెం రెడ్ కలర్లో ఉంటుంది. ఓకే, అలాగా. నెక్స్ట్ మనం సిమెంట్ ఒక బ్యాగ్ తీసుకొని సిమెంట్ చూస్తే ఒరిజినల్ ప్రొడక్ట్ అనేది
మనం లోపల చేయి పెట్టి చూస్తే చల్లగా ఉంటుంది. మనం లోపల సిమెంట్ లోపల చేయి పెట్టగానే చల్లగా ఉండాలి. కొంచెం నార్మల్గా ఉన్న గోరువెచ్చగా ఉన్న అది ఒరిజినల్ ప్రోడక్ట్ కాదు. దాంట్లో ఫ్లై యాష్ అనేది ఎక్కువ ఉన్నట్టు. నెక్స్ట్ అలానే మనం పౌడర్ కొంచెం తీసుకొని చేత్తో ఇలాగా టచ్ చేసి చూస్తే అది మన ఫేస్కి పూసుకునే టాల్కమ్ పౌడర్ లాగా ఉండాలి. స్మూత్గా మెత్తగా ఉండాలి. అదే మన డూప్లికేట్ ప్రోడక్ట్ అయితే కొంచెం రఫ్గా ఉంటుంది. అది అంత స్మూత్గా ఉండదు. రఫ్గా చేతికి గ్రెయిన్స్ లాగా తగులుతుంటుంది. ఓకే, కాబట్టి అది కలర్ కూడా చెక్ చేసుకోండి. దీన్ని బట్టి మీరు సిమెంట్ అనేది ఖచ్చితంగా ఒరిజినల్ ప్రోడక్టే వాడండి. మనం ఇప్పుడు 85% ఫ్లై యాష్ అంటే ఇంక దాంట్లో ఏముంది. అది మనం మ్యాక్సిమం కన్స్ట్రక్షన్లో కొంచెం ఫ్లై యాష్ వాడుకున్నా కానీ 15-20% కన్నా ఎక్కడ ఎక్కువ వాడుకోం. 85% సిమెంట్ వాడుకొని, అది కూడా సైట్లో, సిమెంట్లో కాదు సైట్లో 85% సిమెంట్ వాడుకొని 15% మ్యాక్సిమం 20% ఫ్లై యాష్ మిక్స్ చేసుకుంటాం. అలా కాకుండా 85% ఫ్లై యాష్ ఉంటే దాంట్లో ఇంకేముంటుంది సిమెంట్. అది మన ఆల్రెడీ ఒక కంపెనీని సీజ్ చేశారు విజిలెన్స్ వాళ్ళు. అలాంటి ఇంకా ఉండొచ్చు కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉండి ఇవన్నీ చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, మన ఛానల్లో సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించిన అన్ని విషయాల గురించి అయితే వీడియోస్ ఉన్నాయి. ఓకే, అంటే ఫుట్టింగ్స్ దగ్గర నుంచి స్లాబ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తుంటే. ఓకే, ఈ విషయాన్ని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సిమెంట్ అనేది వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.